హై గైస్, దిస్ ఇస్ డే 18 డేస్ ప్రిపరేషన్ సిరీస్. ఈ వీడియోలో మనము ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లం ప్రీవియస్గా మనం సాల్వ్ చేసిన మ్యాక్సమ్ సబ్ అరే ఆఫ్ సైజ్కి ప్రాబ్లం రిలేటెడ్ ఉంటుంది, బట్ లిటిల్ డిఫరెంట్ అనమాట. సో ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం వచ్చేసి మ్యాక్స్ పాయింట్స్ యూ కెన్ ఆబ్టైన్ ఫ్రమ్ కార్డ్స్. అంటే డిస్క్రిప్షన్ వచ్చేసి దెర్ ఆర్ సెవరల్ కార్డ్స్ అరేంజ్డ్ ఇన్ ఎ రో. ఈచ్ కార్డ్ హ్యాస్ అన్ అసోసియేట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ద పాయింట్స్ ఆర్ గివెన్ ఇన్ ఎన్ అరే. సో ఇలా మనకు ఒక అరే ఇస్తాడు, లైక్ 1 2 3 4 5 6 1. సో ఇలా ఒక అరే ఇస్తాడు. ఈచ్ ఇండెక్స్ ఆఫ్ ద అరే వచ్చేసి పాయింట్స్ ఆఫ్ ద కార్డ్ అనమాట. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూస్తే, ఇన్ వన్ స్టెప్ యూ క్యాన్ టేక్ వన్ కార్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది రో. అంటే ఈచ్ స్టెప్లో మనము ఒక కార్డ్ అనేది ఫస్ట్లో ఉన్నది పిక్ చేసుకోవచ్చు, లాస్ట్లో పిక్ చేసుకోవచ్చు. యూ యూ హ్యావ్ టు టేక్ ఎగ్జాక్ట్లీ కే కార్డ్స్. అట్లా మనము కే కార్డ్స్ అనేది పిక్ చేయాలి. So your score is the sum of points of the cards you taken and return the max score you obtain. So అలా మనకి there are many chances to pick this K cards, right? సో అలా మనం పిక్ చేసిన K cards అనేది మ్యాక్స్ స్కోర్ రిటర్న్ చేయాలి. సో ఇది ప్రాబ్లం. సో K అనేది 3, అంటే K అనేది మనం పిక్ చేసుకునే కార్డ్స్ అనమాట. అది కూడా మనకి ఇన్పుట్లోనే వస్తుంది. అరే అండ్ K వచ్చేసి మనకి ఇన్పుట్లోనే వస్తుంది. సో ప్రాబ్లం స్టేట్మెంట్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. విత్ దిస్ ఇన్పుట్ మనకి ఒక అరే ఇస్తాడు అండ్ కే అనే ఒక వేరియబుల్ ఇస్తాడు. కే అనేది 3 and 4 ఎన్ అని ఉండొచ్చు అంటిల్ సైజ్ ఆఫ్ ద అరే. బేసికల్గా మనము ఎదర్ ఎండ్స్ ఆఫ్ ద అరే నుంచి పిక్ చేసుకోవచ్చు, లైక్ స్టార్ట్ ఎండ్ ఆర్ ఎండ్ ఎండ్. సో మనం ఒకవేళ స్టార్ట్ ఎండ్ నుంచి పిక్ చేసుకున్నాం అనుకోండి, లైక్ సపోజ్ ఇది పిక్ చేసుకుంటే 1. నెక్స్ట్ మనము ఏదైనా పిక్ చేసుకోవచ్చు, ఇదైనా పిక్ చేసుకోవచ్చు ఆర్ ఇదైనా పిక్ చేసుకోవచ్చు, రైట్? బికాజ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి టేక్ వన్ కార్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఫ్రమ్ ద ఎండ్. సో బిగినింగ్ నుంచి తీసేసినాక నెక్స్ట్ బిగినింగ్లో ఉండే కార్డ్ ఇవి, రైట్? సో మనం ఇదైనా పిక్ చేసుకోవచ్చు, ఇదైనా పిక్ చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ 2 పిక్ చేసుకున్నాం, నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఇదైనా పిక్ చేసుకోవచ్చు, ఇదైనా పిక్ చేసుకోవచ్చు, రైట్? 3 పిక్ చేసుకున్నాం. సో ఇలా మనం పిక్ చేసుకున్న కార్డ్ దాని సమ్ వచ్చేసి మనకి స్కోర్ వస్తుంది. సో అలా మనం పిక్ చేసుకున్న కార్డ్స్లో మ్యాక్సిమం స్కోర్ రిటర్న్ చేయాలి. సో ఇది ఒకటే చాయిస్ కాదు కదా, మనం either 1 ఇది ఆర్ ఇది కూడా పిక్ చేసుకోవచ్చు, 1 1 2. సో అలా డిఫరెంట్ కార్డ్స్ని మనం ఎండ్స్ నుంచి పిక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు వచ్చిన మ్యాక్సిమం స్కోర్ని రిటర్న్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని మనము ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లైక్ సో జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఏ కార్డ్స్ పిక్ చేసుకోవడం వల్ల మనకు మ్యాక్స్ వస్తుందో తెలియదు, రైట్? ఐదర్ కార్డ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి కాంబినేషన్లు పిక్ చేసుకోవడం వల్ల మ్యాక్స్ వస్తుందా అనేది మనకు తెలియదు. సో జనరల్గా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే మనము జనరల్గా రికర్షన్ త్రూ వెళ్తాం, లైక్ ఒక బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్లో. లైక్ సపోజ్ మనకి ఛాన్సెస్ వచ్చేసి ఒకవేళ ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ ఏ ఛాన్సెస్ ఉంటాయి? ఈ కార్డ్ అన్న పిక్ చేసుకోవచ్చు, ఈ కార్డ్ అన్న పిక్ చేసుకోవచ్చు, రైట్? అప్పుడు మనకి రికర్సివ్ ట్రీ వచ్చేసి 1,2 అవుతుంది ఆర్ 1,1 అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ 2 అనేది పిక్ చేసుకున్నాక మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? నెక్స్ట్ ఏ కార్డ్స్ పిక్ చేసుకోవచ్చు? ఈ 3 ఆర్ ఈ 1, రైట్? అంటే 1,2,3 ఆర్ 1,2,1. సో ఈ 1,2 తోటి పాసిబిలిటీస్ అయిపోయినాయి, రైట్? అండ్ 3 కార్డ్స్ మనం పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ పాసిబిలిటీస్ వచ్చేసి 1,1. అంటే ఒకవేళ మనము ఈ 2 కార్డ్స్ పిక్ చేసుకున్నాక ఇంకా ఏ కార్డ్స్ పిక్ చేసుకోవచ్చు? ఇదన్నా పిక్ చేసుకోవచ్చు, ఇదన్నా పిక్ చేసుకోవచ్చు, రైట్? బికాజ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో తీసేసినాక ఈ కార్డ్సే ఉంటాయి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో. సో ఎయిదర్ 1,1,2 అని ఉండొచ్చు, లేకపోతే 1,1,1,6 ఇదని ఉండొచ్చు, రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీస్ ఏంటిది? సో నెక్స్ట్ వచ్చే పాసిబిలిటీస్ ఏంటిది? సో 1 తోటి వచ్చే కాంబినేషన్స్ అన్నీ అయిపోయినాయి. అంటే ఫస్ట్ 1 పిక్ చేసుకుంటే వచ్చే కాంబినేషన్స్ వచ్చే మనకి కే కార్డ్స్ అనేది అయిపోయినాయి. నెక్స్ట్ ఒకవేళ ఈ 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి, లైక్ ఈ 1 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏం పాసిబిలిటీస్ వస్తాయి? నెక్స్ట్ ఈ 1 అన్న పిక్ చేసుకోవచ్చు, లెఫ్ట్లో ఉన్నది, ఆర్ 6 అన్న పిక్ చేసుకోవచ్చు, రైట్? సో 1,6 ఆర్ 1,1. నెక్స్ట్ ఒకవేళ ఇది పిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పిక్ చేసుకున్నాం, మనకు వచ్చే పాసిబిలిటీ వచ్చేసి ఇదైనా పిక్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇదైనా పిక్ చేసుకోవచ్చు, రైట్? 165
ఆర్ 161. సో ఇప్పుడు 16 తోటి వచ్చే కాంబినేషన్స్ అయిపోయినాయి. మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేద్దాం. అంటే ఈ పొజిషన్కి వెళ్ళి ఆల్రెడీ పొజిషన్ ఉంది 1,1 బిల్డ్ అయింది కాబట్టి ఈ పొజిషన్కి వద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి, లైక్ 1,1 ఉంది. 1,1 ఉంది కాబట్టి ఇది పిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కార్డ్ ఉంది కదా, రైట్? సో ఈ కార్డ్ ప్లేస్లో 6 అన్న పిక్ చేసుకోవచ్చు, 2 అన్న పిక్ చేసుకోవచ్చు, రైట్? 1,1,6, 1,1,2. సో ఇలా మనకి మనకి ట్రీ చూస్తే మనకున్న k ఈక్వల్ టు 3 సైజ్ తోటి మనము ఈ లెవెల్ ఆఫ్ రికర్సివ్ అంటే ఈ లెవెల్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ మనం చేయొచ్చు. సో ఇదన్నమాట k ఈక్వల్ టు 3 ఎండ్ నోడ్స్. ఇవి ఈచ్ కాంబినేషన్ మనకి ఒక సబ్స్ట్రింగ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ సబ్స్ట్రింగ్ అనేది క్వశ్చన్లో మ్యాచ్ అయ్యి ఉంది, రైట్? లైక్ k అనే కార్డ్స్ పిక్ చేయాలి అండ్ ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద అరే. సో ఇప్పుడు దీని ఈచ్ కార్డ్ మనము సమ్మేషన్ చేసి ఆ సబ్స్ట్రింగ్కి ఈచ్ కార్డ్ సమ్మేషన్ చేద్దాం. లైక్ 6, ఇది 4, 4, 6, 7, 8, ఇది 12 అండ్ 8, 8, 4. సో ఇలా వచ్చిన దాంట్లో మనకి మ్యాక్స్ ఏది 12 కాబట్టి ఇది రిటర్న్ చేస్తాం. సో ఇదన్నమాట మనకి జనరల్గా సొల్యూషన్. బట్ జనరల్గా మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక రికర్సివ్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ అవసరమా అని ఆలోచిస్తే నో, రైట్? బికాస్ ఇది టూ లెంతీ ప్రాసెస్. అండ్ ఈవెన్ మనం ఇక్కడ చూస్తే మనకి ఇవి ఇంటర్నల్గా మనం స్టాక్స్ వాడి చేస్తాం అండ్ విచ్ టేక్స్ మోర్ స్పేస్. అండ్ ఇంత లెంత్ కాంప్లెక్స్ అండ్ రైటింగ్ కోడ్ ఈజ్ నాట్ సూటబుల్. దీన్ని ఇనిషియల్గా నేను మెన్షన్ చేసినట్టు ఫిక్స్డ్ స్లైడింగ్ విండో టెక్నిక్ ఎలా వస్తుంది అండ్ దీన్ని ఆల్రెడీ ప్రీవియస్గా మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం లైక్ మ్యాక్సమ్ సబర్ ఆఫ్ సైజ్ కే తోటి ఎలా కంపేర్ చేయొచ్చు అనేది చూద్దాము. జనరల్గా మనము ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం పిక్ చేసుకునే కార్డ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ నుంచి పిక్ చేసుకుంటున్నాం, రైట్? అండ్ మనం ర్యాండమ్గా కూడా పిక్ చేసుకోవట్లేదు, 1 by 1 మనం పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సపోజ్ ఒకవేళ మనం k ఈక్వల్ టు 3 ఈవీ పిక్ చేసుకున్నాం అనుకోండి, లైక్ 5, 6, 1 అంతే. ఇంకా దానికి మించి పిక్ చేసుకునే అవసరం లేదు, రైట్? ఒకవేళ నెక్స్ట్ మనం పిక్ చేసుకుని ఈ రెండు పిక్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం ఇది పిక్ చేసుకోవాలి విచ్ ఈస్ 6, 1, 1. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనము ఈ 1 పిక్ చేసుకుంటే నెక్స్ట్ పిక్ చేసుకునేటి 1,2, 1,1,2. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇక్కడ ఏం పిక్ చేసుకోకపోతే ఇక్కడ 1, 2, 3 పిక్ చేసుకోవాలి, రైట్? సో ఇవన్నీ ఇప్పుడు చూస్తే మనము ఇది ఎలా వచ్చింది, ఫస్ట్ ఇలా పిక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది పిక్ చేసుకుంటే ఇది పిక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ 1 పిక్ చేసుకుంటే 1, 2 పిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏది పిక్ చేసుకోకపోతే 1, 2, 3 పిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఒక విండోని మనము దీన్ని స్లైడ్ చేసినాం, ఇటు నుంచి ఇటు వచ్చింది, రైట్? ఇది ఇంకా క్లియర్గా మనం చూడాలంటే ఒక సర్క్యులర్ అరే తీసుకుందాం. అంటే దీన్నే సర్క్యులర్ రొటేట్ అంటే సర్క్యులర్ అరే లెక్క రొటేట్ చేద్దాం. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 1, రైట్? అండ్ ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ మనము ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇది అండ్ ఇది స్టార్ట్, ఇది ఎండ్ ఆఫ్ ది అరే. సో ఇక్కడ చూస్తే మనము ఈ 165 పిక్ చేసుకున్నాం ఇనిషియల్గా, అంటే ఇక్కడ ఇది. అండ్ దీన్ని మళ్ళా స్లైడ్ చేద్దాం, అంటే ఇది పిక్ చేసుకున్నాం, రైట్? అంటే ఈ ఎలిమెంట్ ఫస్ట్ ఇది పిక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇది మళ్ళీ స్లైడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది పిక్ చేసుకున్నాం, మళ్ళీ స్లైడ్ చేస్తే ఇది వస్తుంది. అట్లా k ఈక్వల్ టు 3 మనకి ఈ స్టార్ట్ నుంచి ఇటువైపు పోతాం అండ్ ఎండ్ నుంచి ఇటువైపు k ఈక్వల్ టు 3, రైట్? అందుకోసమే మనము ఓన్లీ ఆ k పొజిషన్స్ వరకే వెళ్ళగలుగుతాం. సో ఈ ప్రాబ్లము ఇలా చూస్తే మనకు కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం సబర్ ఆఫ్ సైజ్ కేకి మనం కంపేర్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ చూస్తే మనము విండోని స్లైడ్ చేసాం, లైక్ ఒక సర్క్యులర్ అరే తీసుకొని మనం స్లైడ్ చేయడానికి ట్రై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చినాయి, అంటే పాసిబిలిటీ వేస్ అనేది వచ్చినాయి. అండ్ దీనికి ఈచ్ సబ్స్ట్రింగ్కి మనము సమ్ కనుక్కొని ఆర్ సబరేకి సమ్ కనుక్కొని దాంట్లో ఉన్న మ్యాక్సమ్ని మనం రిటర్న్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ వచ్చిన సబరేస్ సేమ్ యాజ్ మనకి ట్రీలో ఫామ్ అయ్యే సబరేస్. ఇందులో కొన్ని డూప్లికేట్ సబరేస్ ఉండొచ్చు, బట్ ఈ సేమ్ యాజ్ మనకి ఇక్కడ ఫామ్ అయిన సబరేస్ అనమాట. సో బోత్ ఆర్ సేమ్ యాక్చువల్గా. అండ్ మనకి ఇక్కడ యాజ్ అ సైడ్ ప్రీవియస్లీ మ్యాక్సిమం సబర్ ఆఫ్ సైజ్కి ఎట్లా కంపేర్ చేయొచ్చు అని చూస్తే ఒకసారి ఇన్పుట్ తీసుకుందాం. 1, 2, 3
స్టార్ట్. ఇట్లా 2 ఇన్పుట్స్ తీసుకున్నా. సేమ్ ఇన్పుట్స్ 2. ఒకటొచ్చేసి మనకి ప్రెజెంట్ ప్రాబ్లమ్. ఇదొచ్చేసి మ్యాక్స్ సమ్ సబ్ అరే. ఓకే. ఇదొచ్చేసి మ్యాక్స్ సమ్ సబ్ అరే. ఇది మ్యాక్స్ సమ్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. ఇందులో కే వచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఇందులో కే వచ్చేసి n మైనస్ ప్రీవియస్ కే. అంటే ఇందులో 3 గదా! ఇది కే వచ్చేసి 4 అనుకుందాం. అంటే n మైనస్ అంటే 7 మైనస్ 3 ఇది 4. ఓకే. ఇందులో కే అలానే ఉంచేయండి. సో, ఇందులో కే ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు అండ్ మ్యాక్స్ సమ్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ దీన్ని కనుక్కుంటాం. రైట్? దీన్ని కనుక్కొని దీని సమ్ కనుక్కొని నెక్స్ట్ ఈ సమ్‌ని స్టోర్ చేసుకొని అలా విండోని స్లైడ్ చేస్తాం. సో, ఇదే కేస్‌లో చూస్తే మనకు కావాల్సింది ఏంది? కే ఈక్వల్ టు 3 రైట్? కే ఈక్వల్ టు 3లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఈ విండోని కనుక్కుంటున్నాం. రైట్? సో, ఇక్కడ ఎగ్జాక్ట్ చూస్తే ఇక్కడ n మైనస్ కే తీసుకుంటే ఫస్ట్ 4 పిక్ చేసుకున్నాం. ఇక్కడ కే ఈక్వల్ టు 3 తీసుకుంటే మనం లాస్ట్ పిక్ చేసుకోవాలి ఈ సమ్‌లో. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ లెక్క ఉంది. రైట్? సో, ఇక్కడ చూస్తే ఫస్ట్ మనము ఇక్కడ 4 ఎలిమెంట్స్‌ని పిక్ చేసుకున్నాం. ఈ 3 ఎలిమెంట్స్‌ని వదిలేసాం. కానీ ఇక్కడ పిక్ చేసుకోవాల్సింది 3 ఎలిమెంట్స్. అండ్ ఈ విండోని స్లైడ్ చేస్తే లైక్ ఈ విండోని ఇలా స్లైడ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మనం వదిలేసిన ఎలిమెంట్ ఏంది? 1 అండ్ 6, 1. నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని స్లైడ్ చేస్తే ఈ ప్రాసెస్‌లో ఇక్కడ పిక్ చేసుకోవాల్సింది 6, 1, 1. రైట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన సబ్ అరేస్ తోటి కరెక్ట్‌గా కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నెక్స్ట్ మనము ఇంకో విండోని స్లైడ్ చేస్తే నెక్స్ట్ పాసిబిలిటీ వాల్యూస్ వచ్చేసి ఇవి. రైట్? అంటే ఈ 1, 2 వదిలేసినాం, 1 వదిలేసినాం. అవి ఇక్కడ ఫార్మ్ అయితున్నాయి. ఇక్కడ వదిలేసినయి ఇక్కడ మనము మ్యాక్సిమం సబ్ అరేలో వదిలేసిన వాల్యూస్ మనకి ఇక్కడ ఈ ప్రెజెంట్ సమ్‌లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నమాట అవి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ ఈ విండోని స్లైడ్ చేస్తే ఇవి వదిలేస్తాం. రైట్? అవే మనకి ఈడ కావాలి. ఇది 1, 2, 3. అదే మనకి ఇక్కడ కావాలి. సో, సింపుల్‌గా దీని ఇంట్యూషన్ వచ్చేసి ఏదైతే మనము దీంట్లో వదిలేసిన వాల్యూస్ దీంట్లో మనం హోల్డ్ చేయాలి. రైట్? సో, మనం సింపుల్‌గా ఏమి ఇంట్యూషన్ డ్రా చేయొచ్చంటే n-k విండో తోటి మనము ఏదైతే సమ్‌ని కాలిక్యులేట్ చేస్తామో ఆ సమ్‌ని ఫస్ట్ మనము టోటల్ సమ్ తీసుకొని ఆ సమ్‌ని మైనస్ చేస్తే ఈ విండో వస్తది. రైట్? అంటే కే అనేది విండో వస్తది. ఆ విండోని మనము ఈ ప్రెజెంట్ సమ్‌కి యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇందులో మనకి ప్రిఫిక్స్ సమ్ వస్తది. రైట్? ప్రిఫిక్స్ సమ్ వస్తది. సో, ఈ ప్రిఫిక్స్ సమ్ దీంట్లో ఏమైతది? టోటల్ సమ్ అంటే మనకి ఈ సమ్ వచ్చేసి దీని ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి టోటల్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ n-k ఎలిమెంట్స్. సో, n-k ఎలిమెంట్స్ తోటి ఫార్మ్ అయిన సమ్ ఉంటది గదా! అది టోటల్ సమ్‌లో నుంచి తీసేస్తే మనకి వచ్చే ప్రిఫిక్స్ సమ్ ఈ ప్రెజెంట్ మనకి ఉన్న ప్రాబ్లమ్ కే విండో సైజ్ సమ్ అన్నమాట. సో, అదనమాట ఇంట్యూషన్. సో, ఇప్పుడు మనం అల్గోరిథం చూద్దాము. ఇన్పుట్ అరే ఇస్తాడు అండ్ కే ఈక్వల్ టు 3. ఈ 2 ఆర్ మనకి ఇన్పుట్స్ అన్నమాట. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సింది ప్రీవియస్‌గా చెప్పినట్టు టోటల్ సమ్ కావాలి. టోటల్ సమ్ ఆఫ్ అరే. నెక్స్ట్ టోటల్ సమ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? ప్రిఫిక్స్ సమ్ కావాలి. ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి మనకి ఈ 3 ఎలిమెంట్స్ కాదు. n-k ఎలిమెంట్స్ అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఈ 4 n-k ఎలిమెంట్స్‌కి కావాలి. ఫస్ట్ 4కి. సో, ఫైండ్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ n-k ఎలిమెంట్స్. ఓకే. నెక్స్ట్ దెన్ స్టోర్ ఆల్రెడీ మనకి ఈ n-k ఎలిమెంట్స్ పిక్ చేసుకోవడం వల్ల మనకి టోటల్ సమ్‌లో నుంచి ఈ ప్రిఫిక్స్ సమ్ అంటే ఫస్ట్ మనం కాలిక్యులేట్ చేసుకునే ఈ ప్రిఫిక్స్ సమ్ తీసేస్తే
ఈ సమ్ వస్తుంది రైట్. సో ఆల్రెడీ మనకి లాస్ట్లో ఉన్న కే ఎలిమెంట్స్ సమ్ వచ్చేసినట్టు. సో దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, స్టోర్ మ్యాక్స్ సమ్. మ్యాక్స్ సమ్ని ఎలా స్టోర్ చేస్తాం? మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు టోటల్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ సమ్. ఓకే, నెక్స్ట్ సో ఇదే ప్రాసెస్ అన్ని ఎలిమెంట్స్కి చేయాలి రైట్, అన్ని విండోస్కి. సో మనము దీన్ని n-k నుంచి n వరకు మూవ్ కావాలి. ఫర్ n-k టు n. ఇక్కడ మనకి ఒక స్టార్ట్ అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకోవాలి, సో దట్ అది స్టార్ట్ ఇండెక్స్కి పాయింట్ చేస్తున్నట్టు, స్టార్ట్ 0. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విండో అయిపోయింది రైట్, ఈ విండో అయిపోయింది. నెక్స్ట్ ఈ విండోకి మూవ్ కావాలి. సో n-k అనేది ఇక్కడికి పాయింట్ అవుతుంది, ఈ నుంచి నెక్స్ట్ మూవ్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫిక్స్. మనం విండో మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏం చేస్తాం, ప్రిఫిక్స్లో నుంచి వెళ్ళిపోయిన అంటే ఎక్స్క్లూడ్ అయిన ఎలిమెంట్ తీసేసి ఇంక్లూడ్ అయిన ఎలిమెంట్ పెడతాం. లైక్ ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది, ఇది ఇంక్లూడ్ అవుతుంది రైట్. సేమ్ ప్రాసెస్ ప్రతి స్లైడింగ్ విండోకి అవుతుంది. సో ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ మైనస్ అరే ఆఫ్ స్టార్ట్ ఎలిమెంట్ పోతుంది అండ్ ఎండ్ ఎలిమెంట్ వస్తుంది. సో ఎండ్ వచ్చేసి n-kకి పాయింట్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఏం డిక్లేర్ చేయలేదు. మనకు వచ్చేసి ఈ విండో రైట్, ఈ విండో మనకి ఈ విండో యొక్క ప్రిఫిక్స్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏ విండోది, జనరల్గా n-kకి తీసుకున్నాం కాబట్టి k కావాలి కాబట్టి ఇది రైట్. సో అందుకోసమే మనము ఆ మ్యాక్స్ అనేది మ్యాక్స్లోకి పెట్టుకోవాలి. మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్. ప్రీవియస్గా ఉన్న ఆల్రెడీ మ్యాక్సమ్ అంటే ప్రీవియస్ విండో మ్యాక్సమ్ని ఓవర్ రైడ్ చేయొద్దు రైట్, బట్ ఫస్ట్ చెక్ చేయాలి మనం. సో అందుకోసమే మ్యాక్సమ్ కామా అండ్ టోటల్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ ప్రజెంట్ n-kని ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇది మ్యాక్సమ్ అండ్ ఇక్కడ వచ్చే స్టార్ట్ ప్లస్ ప్లస్. బికాజ్ మనకి ఈ విండో మూవ్ అవుతుంటే, లెట్ మీ ఎరైజ్, బికాజ్ మనకి ఈ విండో ఇలా మూవ్ అవుతుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ విండోకి మూవ్ అవుతుంది. సో అలా ఎక్స్క్లూడ్ అయిన ఎలిమెంట్ స్టార్ట్ పాయింటర్కి పాయింట్ అవుతుంది అనమాట. సో అందుకోసం స్టార్ట్ ప్లస్ ప్లస్ చేసుకోవాలి. ఎండ్ అనేది ఆటోమేటిక్గా ఫర్ లూప్ వల్ల ప్లస్ అయిపోతుంది. సో నెక్స్ట్ రిటర్న్ మ్యాక్స్. సో ఇదన్నమాట అల్గోరిథం. ఇది సింపుల్గా మనకి బిగ్ ఆఫ్ ఎన్లో అయిపోతుంది, బికాస్ ఒకటే ఫర్ లూప్ ఉంది అండ్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనం వేరియబుల్స్ తీసుకుంటాం కాబట్టి బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, ఇది అన్నమాట మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ దీని కోడ్ చూద్దాం. సేమ్ లైక్ అల్గోరిథం కోడ్ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఆల్రెడీ రాసి పెట్టుకున్న కోడ్. ఓకే, విచ్ ఈజ్ సేమ్ లైక్ అల్గోరిథం. 2 ఇన్పుట్స్ కార్డ్ పాయింట్స్ అండ్ కే. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ పాయింట్స్, దాని లెంత్ తీసుకున్నాం, అదే లెంత్. అండ్ ప్రిఫిక్స్ సమ్ అండ్ మ్యాక్సమ్ ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రిఫిక్స్ n-k కనుక్కున్నాం. ఇక్కడ చూస్తాం మనం n-k విండోకి ప్రిఫిక్స్ కనుక్కున్నాం. సో మనకు కావాల్సిన k కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ మనం టోటల్ కనుక్కున్నాం, టోటల్ సమ్. సో దట్ టోటల్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ సమ్ చేసేస్తే k ఎలిమెంట్స్ యొక్క మ్యాక్స్ అంటే k ఎలిమెంట్స్ ఒక సమ్ వస్తుంది, దాన్ని మ్యాక్స్ సమ్లోకి పెట్టుకున్నాం. బికాస్ ఆల్రెడీ మనకు విండో స్టార్ట్ అయిపోతుంది, విండో అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్కి ఇది. ఇదే ప్రాసెస్ మిగతా విండోస్ కూడా రిపీట్ చేయాలి కాబట్టి ఈ ఫర్ లూప్ వచ్చేసి n-k టు n వరకు వెళ్తుంది. అండ్ i అనేది ఎండ్ని రిప్రజెంట్ చేస్తుంది, స్టార్ట్ అనేది స్టార్ట్ ఆఫ్ ది ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ 2 ఒక స్లైడింగ్ విండో, ఒక విండోని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనము ఈ ఫర్ లూప్లో విండోని స్లైడ్ అవుతాం. సో ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్లో నుంచి స్టార్ట్ ఎలిమెంట్ తీసేస్తాం బికాస్ దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్. అండ్
ఎండ్ ఎలిమెంట్ పెడతాం బికాస్ దట్ ఈస్ ఇంక్లూడింగ్ అండ్ స్టార్ట్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ మనము మ్యాక్స్ కనుక్కుంటాం కంపేర్ విత్ ప్రీవియస్ మ్యాక్స్. సో ఇదే ప్రాసెస్ ప్రతి విండోకి రొటేట్ అవుతుంది, అంటే అప్లై అవుతుంది. అండ్ n-k ప్రిఫిక్స్ సమ్ అనేది టోటల్ నుంచి తీస్తున్నాం కాబట్టి k విండో యొక్క సమ్ వస్తుంది, అది మ్యాక్స్ సమ్ తోటి కంపేర్ చేస్తున్నాం. సో ఇదన్నమాట మెయిన్ ఇంట్యూషన్. సో యా, థ్యాంక్ యూ.